బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లపై చట్ట సవరణ బిల్లు ఆర్డినెన్స్ ను అడ్డుకుంటున్నదే బీజేపీ అని ఆరోపించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని సవాల్ చేశారు. శాసనసభలో మద్దతు ప్రకటించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరమని అన్నారు. బీసీల కోసమే తాము 20 నెలలుగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు కొద్ది రోజులు ముస్లింలనే వితండవాదం చేసినారు. సంతోషం. మొన్న రామచంద్రరావు గారు ఇది ముస్లింలకు లేదు, మేము మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ వాస్తవ రూపాన్ని, వికృత రూపాన్ని రామచంద్రరావు గారు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఢిల్లీ కట పబ్లిసిటీ కోసం వచ్చిన, వీఆర్ ఆల్రెడీ మినిస్టర్స్ బాస్. మేము పబ్లిసిటీ కొరకు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండి వచ్చినాము. మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఫిడలిస్టిక్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు అని అనదలుచుకుంటే, వ్యక్తిగతంగా మీరైతే ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్, దళితులకు, గిరిజనులకు సంబంధించి అన్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు కారకభూతుడే మీరు. ఇవాళ మొత్తం 84% ఉండేటువంటి తెలంగాణ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధ్యక్షుడు మీరు. మీ మధ్య ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రిజర్వేషన్లకు అమలు జరగాలని మీరు ఇస్తున్న ప్రకటనకు చిత్తశుద్ధి ఉంటే, మేము చేసినటువంటి 2018 చట్ట సవరణ ఆర్డినెన్స్ తర్వాత రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా శాసనసభ తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి పంపిద్దాన్ని మీరు మోకాలు అడ్డకుండా, ఆపి పెట్టకుండా, మీ రాజకీయ ప్రభావంతో దాని మీద బయటికి కాగితం రాకుండా ఆపుతున్న అంశాన్ని నుంచి బయటకు వచ్చి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్న తీసుకురా. కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ 10% చట్టం తెచ్చిన్నాడు. మౌనంగా ఉన్న మీరు ఇలా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే పెళ్లి కూతలు కూస్తా ఉన్నారు, సప్పుడు చేస్తలేరు, అలుముకొని చంపుతున్నారు, కుట్ర వన్నుతున్నారు. మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. షెడ్యూల్ 9 ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారిని ఒప్పియండి. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ఈ దేశంలో సామాజికంగా కుల సర్వే చేసి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల సర్వే చేయడానికి ఎట్లయితే ఒక రోల్ మోడల్ తెలంగాణ తీసుకుందో, 42% ప్రామాణికమైన లెక్కల ప్రకారంగా ఇందిరా సాహ్ని గారు చెప్పినటువంటి కోర్టు తీర్పుల ప్రకారంగా ప్రామాణిక లెక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాం. నైతికంగా మీ విధానపరంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా మేము ఫ్యూడల్ పార్టీ, మా విధానమే ఇంత అని మీరు రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తుంది, సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. శాసనసభలో ఎందుకు మీరు మద్దతు ప్రకటించినారు? శాసనసభలో మద్దతు ప్రకటించేయాలా? చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తారు? రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష, 84% ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు న్యాయంలో కోర్టులో కూడా ఇంప్లీడ్ అయి బలహీన వర్గాలకు అండగా నిలుచోవాలి. లేకపోతే తెలంగాణ సమాజం మీరు చేస్తున్నటువంటి నాటకాలను పరిశీలిస్తా ఉంది, నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఒకరోజు మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాను.